హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ ఆనపకాయ బజ్జీ చేస్తున్నాను. అదేనండి సొరకాయ బజ్జీ. దానికోసమని సొరకాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని దానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకొని అన్నీ దీంట్లో బౌల్లోకి వేసుకుంటున్నాను. దానిలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. దానిలో కొద్దిగా ఇంకా పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ కర్రీ చేయటం చాలా ఈజీ అండి. అలాగే మనం ఇప్పుడు ఆయిల్ యూజ్ చేయట్లేదు కదా ఎవరు. ఆయిల్ లెస్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ తక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఎవరికైనా పెట్టొచ్చండి ఇది. ఇదిగో చూసారు కదా, మనము కొద్దిగా వాటర్ వేసాం కదా, చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందామండి. కారం అయితే వేసేసుకొని ఒకసారి తిప్పేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దించి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని కొద్దిగా చల్లారినాక మన పప్పు గుత్తి కర్ర పెట్టి మెత్తగా మెదుపుకోవాలండి. మెదిపిన దాంట్లోకి మనము కొంచెం హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా ఇలా ఉంది. ఇలా మనం తినడానికి కలుపుకోవడానికి బాగుండదు కదా, అందుకే కొంచెం హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కూల్ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. ఎప్పుడైనా కర్రీస్లోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము. చూసారు కదా ఆయిల్ ఎంత తక్కువ వేసానో నేను. ఈ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు అండి, అది ఇంకా హెల్త్కి మంచిది కదా. ఇదిగోండి పోపు దినుసులు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే వేసేసాను. ఈ తాలింపులో మనం మెదిపిన సొరకాయను కూడా వేసేస్తున్నాను. అంతేనండి, చాలా ఈజీ, ఎవరైనా చేసేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ తక్కువ యూస్ చేసాం కాబట్టి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.